Yeah.
కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి హృదయం తెరిచిన వారమే మనసు పూర్తిగా ప్రభుని ఘనపరచుదాం. బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నీవు నీ బాధ కష్టమేదైనను ప్రభు ఎదుట పెట్టు. హల్లెలూయా. తేజోవాసుల నివాసము చేరాలను నదే నాశయా, యుగ యుగములను నీతో నుండి, యుగ యుగములని నీతో ఉండి, నిత్యారాధన చేయాలని, నిత్యారాధన చేయాలని నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా, నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. దైవమా నీకు వందనాలు. ఇది యెహోవా వలన కలిగిన కార్యములు దినములు. ఇవి చూస్తున్నామంటే మా కన్నులకు ఎంతో ఎంతో ఆశ్చర్యం. కృప కలిగిన దేవా, ఈ సన్నిధిని మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ బలమైన ప్రసన్నతను మాలో మీరు కరగ చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున ఈ ఆరాధన మీకు సమర్పించి వేడుకుంటున్నాం. ఆమేన్. కూర్చుందా? అందరూ కూర్చునండి. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యమును కొన్ని మాటలను ఈ ఉదయ కాలము మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మరి ఈ సమయమందు కూడా దేవుని యొక్క వాక్యం కొన్ని మాటలను దేవుడు మనతో మాట్లాడే కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథం తెరుచుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరుచుకోనండి. పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చిన వారందరూ దయచేసి తెరుచుకోవాలి. బైబిల్ను మూసేసి అలాగే ఉంచకూడదు. స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథము 106వ కీర్తన 25వ వచనాన్ని చదువుదాం. 106వ కీర్తన 25వ వచనం చదువుదాం. వాక్యాన్ని చదువుదాం. కీర్తన భాగము చదువుదాం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. చాలు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాలం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఉదయకాలం మొదటి ఆరాధనలో ప్రభు మనతో దానియేలును గురించినటువంటి దానియేలు జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైనటువంటి గొప్ప కార్యం, నీవు నాకు బహుప్రియుడవు అనేటువంటి ఒక మంచి అంశంతో దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు మరి మధ్యాహ్న కాల సమయం మరి రెండవ ఆరాధనలో
ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కీర్తన గ్రంథము 106వ కీర్తన 25వ వచనం శ్రేష్టమైనటువంటి వాక్కు. ఈ కీర్తన భాగం అంతా కూడా మరి చాలా మంది భక్తులు ఇందులో రాశారు. ముఖ్యంగా ఈ యొక్క 106వ కీర్తన, 7వ కీర్తన, 8వ కీర్తన మీరు శ్రద్ధగా చదివితే ఇశ్రాయేలు ప్రజలను గురించినటువంటి విషయాలన్నీ కూడా ఈ కీర్తన భాగంలో లిఖించబడి ఉంటాయి. దావీదు, భక్తుడైనటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన గొప్ప కార్యములను గుర్తు చేసుకుంటూ ఆయన ఈ యొక్క దేవుని యొక్క గ్రంథములో ఈ కీర్తన భాగంలో అనేక విషయాలు తెలియపరుస్తాడు. అందులో నుండి ఒక్క వచనాన్ని, ఒక్క మాటను మాత్రమే మరి చదివి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. అందులో ఇందాక చదువుకున్నటువంటి మాట, అందులో ఇలా రాయబడినది, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగు కొనిరి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉండినప్పుడు వారు వారి జీవితాలను ఐగుప్తీయులకు సంపూర్ణంగా అప్పగించుకున్నారు. కరువులు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వారు అనుభవించారు. వారు పెట్టినటువంటి మొరను దేవుడు విని మోషేను వారి యొద్దకు పంపించాడు. 10 అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. చివరికి ఐగుప్తు రాజైనటువంటి ఫరో గారు ఆయన హృదయం కఠినపరచబడినప్పటికీ కూడా దేవుడు గొప్పవాడు అని తెలుసుకొని దేవుని ఆరాధించుటకు ఇశ్రాయేలు ప్రజలకు వారి ప్రయాణాన్ని కొనసాగించుటకు వారిని పోనిచ్చాడు. వారు వెళ్ళేటప్పుడు వీరి దగ్గర కలిగి ఉన్నటువంటి బంగారమే కానీ, ఆభరణములే కానీ, మరి ఇతరమైనటువంటి వస్తువులన్నిటినీ ఇచ్చి వారిని చక్కగా వీరు దేవుని ఆరాధించుకొని రండి అని చెప్పి వారిని పంపించిన సందర్భం మనకు నిర్గమకాండంలో కనబడతారు. సో నిర్గమకాండంలో మనం చదువుతున్నప్పుడు అబ్బా ఎంత మంచి ఇశ్రాయేలు ప్రజలు 420 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు వారి మొరను విని ఒక భక్తుడైనటువంటి మోషేను వారి దగ్గరికి పంపించాడు. ఆ పంపించబడినటువంటి మోషే వారిని విడిపించడానికి తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భం, అన్ని రోజులు బంధకములో ఉన్నవారు విడిపించబడి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుంది. స్కూల్ పిల్లలకు ఉదయం 9 గంటలకు స్కూల్కి వెళ్తే సాయంత్రం 4:30 వరకు వారు వదిలిపెట్టరు. ఆ స్కూల్లో ఉన్నంత కాలం స్కూల్లో ఉన్నటువంటి ఆ సమయం అంతా కూడా వారు చాలా అనుభవిస్తూ వారు ఆ సమయాన్ని గడుపుతారు. స్కూల్ నుండి బయటికి రాగానే వారికి స్వేచ్ఛ కనబడుతుంది. వారు స్వేచ్ఛ జీవులుగా మారిపోతారు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు 420 సంవత్సరాలు వారు బంధించబడ్డారు, యాతన అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు, శ్రమ అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు. వారి మొరను దేవుడు విని వారిని విడిపించారు. అప్పుడు వారికి ఎంత ఆనందం, ఎంత సంతోషం. మరి ఇంత ఆనందంతో, ఇంత సంతోషంతో వారు ప్రయాణం చేస్తూ వారు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వారు నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సూక్తి, గొప్ప మాటలు మనకు బైబిల్లో అక్కడ నిర్గమకాండంలో కనబడతాయి. అయితే ఇక్కడ మనము అందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి సందర్భంలో దేవుడు వారిని కనాను దేశానికి తీసుకెళ్తానన్నటువంటి సందర్భంలో, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నటువంటి సందర్భాన్ని వారు గుర్తు చేసుకుంటూ ప్రయాణం కొనసాగుతూ ఉంటే నీళ్లు లేవు, దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఆహారం లేదు, ఆహారం ఇచ్చాడు. మార్గం మూసివేయబడ్డది, దేవుడు తెరిచాడు. చూడు, ఎన్నో కార్యాలు వారికి చేశాడు. ఇన్ని కార్యాలు చేసినా వారిలో ఒక అలవాటు మాత్రం వారి నుండి వెళ్ళిపోలేదు. ఆ అలవాటే ఈ రోజున మన ధ్యానాంశం. ఏంటి వారికి ఉన్నటువంటి అలవాటు అని అంటే, వారు యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో ఏం చేశారట? సనుగుకొన్నారు. సనుగుకొనుట చాలా భయంకరమైనటువంటి లక్షణం.
మనిషి బాగానే ఉంటాడు, కానీ లోపల మాత్రం గులుగుతూనే ఉంటాడు, సనుక్కుంటూనే ఉంటాడు. వీరేంద్ర ఇంకా చెప్తా ఉన్నాడు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంకా ఆరాధన చేస్తూ ఉన్నాడు, ఇది గునుక్కుంటాడు. కనబడుతుందా? సనుక్కోవడం కనబడుతుందా? కొందరు సనుక్కోవడంను బట్టి ఏం చేస్తారంటే కొందరు స్ట్రైట్గా మాట్లాడుతూ ఉంటారు, సూటిగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఆలోచించేద్దాం. దైవలేఖనంలో సనుగు కొనుటను గురించి కొన్ని విషయాలు. ఎందుకు వీరు సనుక్కున్నారు? దేవుడు విడిపించినందుకు వీరు సనుక్కున్నారా? దేవుడు ఆ శ్రమల కొలిమిలో నుండి బయటికి తప్పించినందుకు సనుక్కున్నారా? ఎందుకు సనుక్కోవలసి వచ్చింది? సనుక్కోవలసినటువంటి ఆలోచన, తలంపు వీరి మనసులోనికి ఎందుకు వచ్చింది, ఎందుకు రాబడ్డది? చాలా విషయాలు ఈరోజు మీకు ధ్యానించాలని ఆశపడుతున్నాను. కానీ సనుగుకున్నటువంటి వారి ఎడల, సనుక్కుంటే వారు ఏం కోల్పోతారనే సంగతులను ఈరోజు మీకు తెలియపరుస్తాం. ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు, వారు ఏం కోల్పోయారు? ఏం కోల్పోయారు తెలుసా? వారు వెళ్ళవలసిన గమ్యమైనటువంటి కనాను దేశానికి చేరకుండా ఆకులు రాలిపోయినట్టు వారు కూడా రాలిపోయారు. అంటే చేరవలసిన గమ్యమును చేరుకోలేకపోయారు. కారణం సనుగుకోవడం, గునుగుకోవడం. బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారండి. ఎందరున్నారండి? బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులను గురించి కొంతమంది సనుక్కున్నారు. నిన్ను గురించి కూడా కొంతమంది సనుక్కుంటారు. నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ తలంపులను బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు కలిగిన విశ్వాసాన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే సనుక్కుంటారు. కానీ బైబిల్లో 3 వ్యక్తులను గురించి చెప్పి నేను మీకు ముందుకు కొనసాగిస్తాను. మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. 14వ అధ్యాయము 5వ వచనము చదువుదాం. అక్కడ బాగా గమనించాలి. 3 నుంచి చదువుకుంటూ వెళ్దాం. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరిచినేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చును అని చెప్పి ఆమెను గూర్చి సనుగు కొనిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా గమనించాల్సిన విషయం, యేసు ప్రభుల వారి లోకంలో ఉండినప్పుడు ఆయన చేసిన పరిచర్య ఎంత అమోఘమైందంటే అంత అమోఘమైంది, అంత అద్భుతమైన పరిచర్య. ఆయన 3.5 సంవత్సరాలు మరి తన పరిచర్యను కొనసాగించాడు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు దేవుని ద్వారా. మరి దేవుని ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యములన్నింటిని బట్టి ఆయన ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభు ఒక దినమున మరి పులియని రొట్టెల పండుగ ఒకటి వచ్చింది, పస్కా పండుగ వచ్చింది. పులియని రొట్టెల పండుగ వచ్చింది. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఈయన ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, వ్యాధులతో ఉన్న వారిని బాగు చేస్తున్నాడు, తన రాజ్యమును అనగా క్రీస్తు రాజ్యమును స్థాపించడానికి నేను లోకానికి వచ్చానన్నాడు. ఈ వ్యక్తిని ఏదో రకం చేత ఈ పండుగ దినాల్లో ఆయన ఏం చేయాలి? పట్టుకొని చంపేయాలి అని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభుల వారు ఏం చేశారో తెలుసా? కుష్ఠరోగం నుండి బాగుపడినటువంటి సీమోని ఇంటికి వెళ్ళాడు. ఏమండి? కుష్ఠరోగం నుండి బాగుపడినటువంటి సీమోని ఇంటికి వెళ్ళాడు. సీమోని ఇల్లు ఎక్కడుంది? బేతనియాలో ఉంది. ఈ బేతనియా అనేటువంటి గ్రామంలో ఉన్న సీమోని ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వెళ్ళారు. వెళ్ళి భోజనానికి అక్కడ కూర్చున్నాడు.
భుజించడానికి, భోజనం చేయటానికి కూర్చున్నాడు. అంతలో గబా గబా ఒక స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డును తీసుకున్నది, ఆ బుడ్డిలో శ్రేష్టమైనటువంటి అత్తరును పట్టుకున్నది. గబా గబా వెనకాల నుండి వచ్చి ఆ అత్తరు బుడ్డిని తీసుకొని ఆ అత్తరు బుడ్డిని టపాన పగలగొట్టి యేసు ప్రభు యొక్క తలపైన పోసేసి. బాగా విన, యేసు ప్రభు తలపైన పోయగానే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కావచ్చు, ఆ పరిసయ్యులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఉన్న వారందరూ కూడా, ముఖ్యంగా అక్కడ శిష్యులు ఎక్కువగా ఉన్నారు. ఆ శిష్యులందరూ అది చూడగానే వారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చింది. మీకు ఎవరికైనా నీళ్ళు ఇచ్చి తాగమంటే పారబోస్తే ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది, రాదు? ఈ కాలంలో ఉన్న పిల్లలకు బాగా కోపం. వాడికి ఏదైనా పని చెప్తే కోపం, అమ్మాయికి ఏదైనా పని చెప్తే కోపం, నేను తీసుకురామంటే కోపమే, పెట్టిరమ్మన్నా కోపమే, తీసుకెళ్ళమన్నా కోపమే, తీసుకురమ్మన్నా కోపం. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఉన్నటువంటి కొంతమంది, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అందరూ అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరూ అది జరగగానే, అది చేయగానే, ఈ స్త్రీ చేసిందంతా చూడగానే వీరికి కోపం వచ్చేసింది. వెంటనే కోపం వచ్చేసి ఏమంటారో తెలుసు? ఏమా, ఏంటి అత్తరును తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభు తలపైన నువ్వు పోసావు, నీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఆలోచన ఉందా అని చెప్పి ఏమంటారు తెలుసా? అని దీనిని ఒకవేళ అమ్మేసినట్లయితే చాలా డబ్బు వచ్చేది కదా, 300 దేనారములకు దీన్ని అమ్మేయచ్చు కదా అని చెబుతూ వారు ఏం చేశారట? సనుక్కున్నారట. ఏం చేశారండి? సనుక్కున్నారు. దేవుడు మేలు చేశాడు, అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. తన జీవితం, తన కుటుంబం బాగుపడింది, తాను ఒక స్థాయికి వచ్చింది, దేవుడికి సమర్పించాలనుకుంది, సమర్పించింది. ఆ సమర్పించిన సమర్పణ చూసి, చేసిన కార్యాన్ని చూసి వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆమెను గూర్చి వీరు సనుగుకోలేదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలాసార్లు దేవునికి ఎవరైనా పని చేశారనుకోండి, దేవునికి ఏదైనా సాయం చేశారనుకోండి, దేవుని మందిరంలో ఏదైనా తీసుకొచ్చారనుకోండి వస్తువు, ప్రతి వ్యక్తి కూడా సనుక్కుంటారు. చాలా మంది వ్యక్తులు సనుక్కుంటారు. సనుక్కోవడం అలవాటు అయిపోయింది, గుణగడం అలవాటు అయిపోయింది. ఈ తల్లిని బట్టి సనుక్కుంటున్నారు. తల్లిని బట్టి, తల్లి చేసిన పనిని బట్టి, తల్లి చేసిన కార్యమును బట్టి, తల్లి చేసిన క్రియలను బట్టి వారు సనుక్కోవడం మొదలుపెట్టారు. బిడ్డలారా, దేవుడు ఆ సనుగును విని యేసు ప్రభుల వారు చక్కని మాట చెప్పాడు. ఏమని తెలుసు? ఆమెతో ఇట్లా అన్నాడు, వారందరితో ఇట్లా అన్నాడు, అయ్యలారా, ఆమె జోలికి మీరు పోవద్దు, ఆమె జోలికి మీరు పోవద్దు. ఎందుకు పోకూడదు? ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె చేసిన గొప్ప కార్యం ఏంటిదో మీకు తెలుసా? ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు అయినటువంటి నన్ను, ఆ తల్లి నన్ను అభిషేకించి, ఆ అత్తరుతో నన్ను అభిషేకించి. ఇలా అంటున్నారు, బీదలకి ఇవ్వచ్చు కదా దాన్ని అమ్మేసి. యేసయ్య అంటున్నాడు, బీదలు మీ దగ్గర ఎప్పుడు ఉంటారు, కానీ నేను మీతో ఎప్పుడు ఉండను. నేను చనిపోక ముందు, నేను మరణానికి అప్పగించక ముందు, నేను సిలువ వేయబడక ముందు, ఈ తల్లి నా భూస్థాపము నిమిత్తమే నా శరీరమును ముందుగా ఏం చేసిందట? అభిషేకించి. అభిషేకించి. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు నీవు సనుక్కుంటూ ఉంటావు. దేవుని మందిరంలో ఎవరైనా భోజనం పెడితే సనుక్కుంటావు, దేవుని మందిరంలో ఎవరైనా ఊడుస్తే సనుక్కుంటా ఉంటావు, పట్టాలు తీస్తే సనుక్కుంటా ఉంటావు. ఇది నీకు అంత మంచిది కాదేమో. దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుతో ఉన్నవారు కూడా, యేసుతో నడిచిన వారు కూడా, యేసుని వెంబడించిన వారు కూడా, యేసు ప్రభువుకు చేయబడిన కార్యమును చూసి వారు సనుక్కున్నారండి. సనుక్కున్నారు. ఈ రోజుల్లో అత్త, కోడలు
మామ, ఇలాగున కుటుంబ వ్యవస్థలో సనుగుడు ఎక్కువైపోయింది, గుణగటం ఎక్కువైపోయింది, గుద్దులాడుకోవడం ఎక్కువైపోయింది, హింసించుకోవడం ఎక్కువైపోయింది, బలహీనపరుచుకోవడం, ఒకరిని ఒకరు బలహీనపరుచుకోవడం ఎక్కువైపోయింది. బలపరుచుకోవడం కాదు. ప్రియా స్నేహితులారా, దేవుని సంఘం ఆమె జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మొదటి విషయం, పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీ, వ్యభిచారముతో పట్టబడినటువంటి ఈ స్త్రీ పాపము నుండి విడుదల పొందిన తర్వాత, అయ్యో నా పాపమును కడిగి వేసినటువంటి నా ప్రభువుని నా దగ్గర ఉన్నటువంటి ఎత్తరుతో తైలముతో నేను అభిషేకిస్తాను అని పరిగెత్తుకుంటూ వస్తే ఆమెను చూసి సనుక్కున్నాను. ఒకవేళ అలాంటి సనుగుడు ఉంటే ఈ రోజున తొలగించు. ఎదుటి వ్యక్తిని చూసి సనుక్కోకు, ఎదుటి వ్యక్తిని చూసి గుణగకు, ఎదుటి వ్యక్తిని చూసి అనాలోచితముగా ఆలోచించకు. దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడు. రెండవ వ్యక్తిని చూపిస్తాను. చూడండి, లూకా సువార్తలో ఈ వచనం మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. మార్కు సువార్త తర్వాత లూకా సువార్త ఉంటుంది. లూకా సువార్తలో 19వ అధ్యాయం ఉంటుంది, అందులో 7వ వచనం. మీకు తెలుసు, ఇది జక్కయ్యను గురించినటువంటి స్టోరీ. చాలా మంది ఏం చెప్తారంటే, జక్కయ్య చెట్టెక్కాడు, యేసుప్రభు చూడాలనుకున్నాడు, యేసుప్రభువే జక్కయ్యను చూచాడు, యేసుప్రభు తన ఇంటిలోనికి చేర్చుకోవడానికి యేసుప్రభు పర్మిషన్ అడుగుతాడు, యేసుప్రభు జక్కయ్య ఇంటిలోనికి వెళ్తాడు. ఇది మాత్రం తెలుసు. జక్కయ్య ఏం చేశాడు? 1కి 4 ఇచ్చాడు, దీవించబడ్డాడు. మీరు అలాగే చెయ్యండి అని సంఘంలో అందరికీ చెప్తా ఉంటాడు సేవకుడు. ఇందులో ఇంకొక కోణం ఉంది. ఇందులో ఏంటి ఆ కోణం అంటే, నిజమే జక్కయ్య పుట్టివాడు, యేసును చూడాలనుకున్నాడు, చూడడానికి వచ్చాడు, చూడలేకపోయాడు, మేడి చెట్టు ఎక్కాడు, యేసును చూడాలనుకున్నాడు, కానీ యేసే చూశాడు, యేసు పిలిచాడు. చూడడమే కాకుండా త్వరగా దిగు, నేను ఇంటికి వస్తానన్నాడు, ఇంటిలో బస చేస్తానన్నాడు. ప్రభు ఆ మాట చెప్పగానే జక్కయ్య త్వరగా దిగాడు. జక్కయ్య యేసయ్యను తన ఇంటిలోనికి తీసుకెళ్ళాడు, ఇంటిలో చేర్చుకున్నాడు. చక్కగా అంతా బాగానే ఉంది. సవ్యంగా నడుస్తా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యం? 7వ వచనం చదవండి ప్రియుల. అందరూ అది చూచి, భక్తులారా, లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అది సెల్ ఫోన్ ఒక పెద్ద దయ్యం. ఏమండి, కరెంటు ఎంత పవర్ కలిగిందో తెలుసా? అది ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. నేను కరెంటు వెలుతుర్ని ఆ లైట్ లెక్క చేసుకొని, లైట్ బుగ్గ లెక్క పెట్టుకొని నా పక్కలో పెట్టుకుంటానంటే అదేం చేస్తుంది? బుగ్గ పగిలిపోతుంది, నీ బుగ్గ కూడా పగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడి వస్తువు అక్కడనే ఉంచాలి. ఏది ఎంత సమయం వాడాలో అంత సమయమే వాడాలి. రాత్రంతా ఏంటి ఆ సెల్ ఫోన్ చూసి నాకు నిద్ర లేదు. ఏం చేసావు? పనికి మాలిన స్టోరీలు చూసావు. పనికి వచ్చే 10 నిమిషాల ప్రార్థన చేయలేదు, కానీ పనికి రానిదంతా రాత్రి అంతా చూసి కళ్ళెర్ర పడ్డాయి, నాకు నిద్ర రావట్లేదు. చచ్చిపోతావా? జాగ్రత్త. కళ్ళు ఎర్రబడ్డా, కళ్ళు నల్లబడ్డా, దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ జక్కయ్య యేసును చూడాలని వచ్చాడు, అంతా బాగానే ఉంది. జక్కయ్యతో యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు నీ ఇంటికి వచ్చి నేను ఉండవలసి ఉన్నది ఇంట్లో బస్ చేస్తానంటే ఓకే ప్రభు అన్నాడు. 6-7 వచ్చినాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో యేసయ్యను చేర్చుకున్నాడు. గుడ్, బాగానే ఉంది. ప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నాడు.
అవి చూచి వెళ్ళనని చాలా ఆనందించి కదా. ఏమండి ఏముందండి? ఏమన్నా చదవండి ఒకసారి, చదవండి ఒకసారి, చదవండి ఒకసారి, చదవండి. అందరూ అది చూసి ఈయన పాపి అయినా మనుష్యుని యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా ఏం చేశారు? సనుక్కున్నారు. సనుక్కుంటే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. దాని అర్థం ఏంటి తెలుసండి? ఇక్కడ మీరు బాగా గమనించాలి. యేసు ప్రభు తన ఇంటికి బస చేయడానికి యేసయ్యను పిలవలేదు జక్కయ్య. జక్కయ్యకి చెప్పాడు యేసయ్య, నేను వస్తాను మీ ఇంటికి. చేర్చుకున్నాడు, చక్కగా ఉంది, ఆనందంతో చేర్చుకున్నాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. యేసయ్యను చేర్చుకోవడం, యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఇష్టం లేదు. అందుకే ఏమంటున్నారు? చాలా సనుగుకొని. ఏమేమి సనుగుకొని ఉంటారు ఇందులో చూద్దాం. అక్కడ ఏమేమి సనుక్కొని ఉంటారు? ఈయన, ఆయనకు పేరు పెట్టారు. ఎవరికి? జక్కయ్యకు పేరు పెట్టారు. ఈయన ఎవరట? పాపి అయిన మనుషుడు. హల్లెలూయా. పాపి అయిన మనుషుడు. పాపి బైబిల్ ఏమంటుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడం పాపం. ఆ పాపము ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? మరణం వరకు తీసుకెళ్తుంది. పాపికి ఆశలు పుడతాయి. ఆ ఆశ దురాశగా మారుతుంది. ఆ దురాశ మరలు కొలుపబడుతుంది. ఆ మరలు కొలుపబడినటువంటి ఆ దురాశ చేత పాపములు పడిపోతుంది. ఆ పాపము పరిపక్వం అవుతుంది. అది ఏం చేస్తుంది? మరణాన్ని కంటుంది. ఆ మరణం మనుషుడి జీవితంలో నరకాన్ని చూపిస్తుంది. ఈయనను పాపి అని అన్నారు. ఎవరిని పాపి అన్నారు? జక్కయ్యను పాపి అన్నారు. వాస్తవానికి పాపి అయినా, ఎందుకంటే అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నాడు, సంపదను తీసుకుంటున్నాడు, ఇబ్బంది పెడుతున్నారు, బాధపరుస్తున్నాడు అందరినీ. కానీ ఆయన పాపి. నెక్స్ట్ ఏమంటారు? పాపి అయిన ఈ మనుష్యుని యొద్ద బస చేయటం. వీడి మనసంతా పాపమే, హృదయం పాపమే, తలంపులు పాపమే, ఉద్దేశాలు పాపమే, అన్నీ పాపమే ఉన్నాయి. ఇంత పాపమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇంటికి యేసు ప్రభు, అంటే యేసు ప్రభుని గురించి ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు పరిశుద్ధుడు, కానీ ఈడు పాపి. హలో హలో ప్రభు పరిశుద్ధుడు, ఈయన ఆయనను బట్టి ఏమంటున్నారు? అందరూ సనుక్కుంటున్నారు. తాగుబోతాడు, దేవుడు నమ్ముకున్నాడు. ఆయన తిరిగిపోతు, డ్రగ్స్ వాడేవాడు, సారా పానీయం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు. దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకోండి, ప్రభువు నమ్ముకొని రక్షకుడిని అంగీకరించి శుభ్రంగా దేవుణ్ణి వెంబడిస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని గురించి ఏమనుకుంటారు? ఏమంటారు? ఏమనుకుంటారు? వీడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడా? ఏమంటారు? వీడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడా? నిజమే ప్రియులా, సనుక్కుంటారు. వీడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇతనా దేవుణ్ణి నమ్ముకున్నది, ఈవిడనా దేవుణ్ణి నమ్ముకున్నది. మొన్నటి దాకా పాపం చేసింది, మొన్నటి దాకా దొంగతనం చేశాడు, మొన్నటి దాకా చెడ్డ మాటలు మాట్లాడాడు, మొన్నటి దాకా చెడ్డ క్రియలు చేశాడు. ఇతడా ఈవిడనా దేవుణ్ణి నమ్ముకుంది, సనుక్కుంటాడు. ప్రియులారా, జక్కయ్య దగ్గరికి యేసయ్య రావటం దేవుని ప్రణాళిక అయితే, జక్కయ్య దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ సనుక్కోవటం దేవుని ఉద్దేశంలో ఒక భాగం. అందుకే వారి కోసం ఒక ప్రత్యేకమైన మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? 8వ వచనంలో 9వ వచనంలో ఏమంటాడండి అక్కడ చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, అంటే ఇతడు కూడా దేవుని కుమారుడే, దేవుని ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే సనుక్కోవడం వల్ల
జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి రక్షణను మీరు కూడా పొందుకోలేకపోయారు. అనుకుంటాం వాక్యం చెప్పేటప్పుడు కనుక్కుంటాం, పాటలు చేసేటప్పుడు కనుక్కుంటాం, ఆరాధన చేసేటప్పుడు కనుక్కుంటాం, డ్రమ్ కొట్టేటప్పుడు కనుక్కుంటాం. ఊకే నాకే చెప్తారు, ఊకే నాకే చెప్తారు, ఊకే నన్నే పాడమంటారు, ఊకే నాకే కొట్టమంటారు, ఊకే నన్నే చదవమంటారు. సనుక్కుంటాం కదా. సనుక్కోవడం వల్ల నీకు వచ్చేది ఏంటిదో తెలుసా? దేవుని ఆశీర్వాదానికి బదులుగా నష్టం నీకు కలుగు. ఇక్కడ జక్కయ్యతో ఉన్న వారందరూ కూడా జక్కయ్యను అప్రిషియేట్ చేసి ఉండొచ్చు కదా. జక్కయ్య సార్ నువ్వు చాలా మంచోడురా, నీ దగ్గరికి ప్రభు వస్తానన్నాడు, కానీ నువ్వు చేసిన పనులు మంచివి కాదు, నువ్వు పాపివి, నీ క్రియలు పాపివి, నీ మాటలు పాపివి, నీ ఉద్దేశం పాపివి, కానీ నీ దగ్గరికి రావడం నాకు మంచిగా అనిపిస్తలేదు అనుకోండి. అక్కడే తిరిగాసు. జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చాడు గనక, జక్కయ్య యేసయ్యను చేర్చుకున్నాడు గనక, జక్కయ్య యేసయ్య మాట విన్నాడు గనక జక్కయ్యని దేవుడు దీవించాడు. ఆయనతో ఉన్నవారు సనుక్కున్నారు గనక వారి జీవితాలు అలాగే ఉన్నాయి. సో ఈ రోజున నా మనసులో ఉన్న మాట, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు సనుక్కోవాల్సి వచ్చింది? ఆహారం లేనప్పుడు సనుక్కున్నారు, నీళ్లు లేనప్పుడు సనుక్కున్నారు. ఒకసారి అయితే ఎర్ర సముద్రం ముందటికి వచ్చి నిలబడతా ఉంటే, ఎర్ర సముద్రం ముందు నిలబడతా ఉంటే మోషే దగ్గరికి వెళ్ళి కొంతమంది భక్తులు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలు భక్తులు వెళ్ళి, ఏమి మోషే నీకు కొంచెమైనా బుద్ధి లేదా? మాకు ఐగుప్తు దేశంలో చచ్చిపోతే సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? అక్కడ ఆహారం లేదని ఇక్కడికి తీసుకొచ్చావా? డైరెక్ట్గా అన్నారండి. మోషే అన్ని ఇన్న తర్వాత నువ్వు నన్ను అంటావా? ఇదిగో నా చేతిలో కర్ర ఉన్నది, నేనేం చేస్తాను అనలేదు. అన్ని విన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? మనం దేవునికి ప్రార్థన చేద్దాం, మనం దేవునికి మొరపెడదాం, మనం దేవునికి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఎర్ర సముద్రం ఉంది, కరెక్టే. ఐగుప్తుని విడిచి వచ్చాం, కరెక్టే. కానీ దాని నుండి మనం వెళ్ళాలంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అప్పుడు తెలుసుకున్నారు. ముందు సరిగారు, తర్వాత తెలుసుకున్నారు. అదే పాపాత్మురాలైన స్త్రీ విషయంలో సనిగారు, అలాగని జక్కయ్య విషయంలో సనిగారు, ఇంకా మనం ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా సరిగారు. చూడండి, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 6వ అధ్యాయం 44వ వచనం అనుకుంటాను. 44వ వచనంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కనబడుతుంది. చదువుతారా? 41 నుండి చదవండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు కొనుచు ఏం చేస్తున్నారు? సనుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? మనల్ని ఎట్లా ఉంటారంటే, దేవుని నమ్ముకున్న తర్వాత వాడు సువార్త చెప్తున్నాడు అనుకోండి, అతడు ఆవిడ సువార్త చెప్తున్నాడు అనుకోండి, అమ్మ మీరు మారుమనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్తాను. నువ్వు మాకు చెప్తావురా అని చెప్తా. ఇక్కడ అదే సందర్భం. యూదులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం అని మీరు తెలుసుకోండి, జీవాహారము నేనే అని మీరు తెలుసుకోండి, మార్గము సత్యము జీవము నేనే ఉన్నానని మీరు ఎరగండి అని చెప్తూ ఉంటే యూదులు అంటున్నారు, సనుక్కుంటున్నారు, వీడెవడ్రా బాబు ఇట్లా చెప్తున్నాడని. సనుక్కొని ఏమంటున్నారు అక్కడ? ఈయన యోసేపు కుమారుడు ఆయన యేసు కాడా? యేసు ప్రభు కాడా? యోసేపు కుమారుడు కాదా? వడ్రంగి కుమారుడు కాదా? ఈయనేంటి ఇట్లా చెప్తున్నాడు? ఈయన తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, ఈయన తల్లి ఎలాంటిది, తండ్రి ఎలాంటి వాడో మనం ఎరుగుదాం, మనకు తెలుసు అంటూ ఏమంటారంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఎట్లా చెప్తున్నాడు ఈయన? ఏ విధంగా చెప్తున్నాడు? మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఏమని? చక్కని మాట కనబడుతుంది. ఏమని కనబడుతుందో తెలుసా అండి? పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వచ్చి మరియ గర్భములు అని ఉంటుంది.
హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇలాగ అనుకుంటున్నారు, ఇలాగ సరుక్కుంటున్నారు.